ఇశ్రాయేలు, నీ పేరే ఇశ్రాయేలు, నీ ఇల్లే పెనూయేలు. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. కదలిరా పోయి నీవు కదలిరా, కదలిరా పోయి నీవు కదలిరా, కదలిరా పోయి నీవు కదలిరా, కదలిరా పోయి నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. అందరూ నాతో కలిసి చప్పట్లు కొట్టి వాడు దేవుణ్ణి ఆరాధించండి. స్తోత్ర స్తోత్ర హల్లెలూయా. దేశంలో విదేశంలో గ్రామములో గ్రామములో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అపాయములో ఉన్నాం. కానీ ప్రభువు నేర్పిన పాఠం ఉపాయము లేని వారం కాదు. దేవుడి మందిరానికి వెళ్ళొద్దన్నారు కానీ ప్రియులారా, దేవుని పనిని ఎవరు ఆపలేరు. చూచారా, నేను ఎక్కడో కూర్చున్నా, ఎక్కడి నుంచో మాట్లాడుతున్నా. మీరు క్రమంగా భయముతో, శ్రద్ధతో, భక్తితో ఉంటే ఇదిగో చూడు, దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉంది. దేవుడు ఆత్మస్వరూపి అయి నీ ఇంటిలో ఉన్నా, నీ మధ్య ఉన్నా, నీ ఇంటినే దేవుని మందిరంగా, దేవుని సంఘముగా, దేవుని మందసము నీ ఇంటిలో ఉంచి నీ యొక్క విశ్వాస జీవితాన్ని ఆయన క్రమపరచుటకే ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చారని బిడ్డలారా నమ్మండి, మర్చిపోవద్దు. ఆరవ విషయం, జనము మీదకి జనము లేచు. ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతున్నా, త్వరగానే నేను ముగిస్తా. ఏడవ విషయం, ఏడవ మాట ప్రభువు చెప్పారు. ఏమని? రాజ్యము మీదికి రాజ్యము లేచును. మనం మాట్లాడుకున్న ఈ రోజు వాక్యములో ఇది రెండవ మాట. గత వారం నుంచి మాట్లాడుకుంటున్నది ఇది ఏడవ మాట. ఏమండి, ఈ రోజు నుంచి మాట్లాడుతున్న ప్రభు మాటను చూస్తే జనం మీదకి జనము లేచును. ఇప్పుడు మరో మాట చెప్పాడు, రాజ్యము మీదకి రాజ్యము లేచును. ఈనాడు ప్రపంచమంతా కూడా రమాలని, ఎప్పటి వరకు లిపి ఉన్న దేశాలు, చరిత్ర ఉన్న దేశాలు, జ్ఞానం కలిగిన దేశాలు, ప్రపంచమంతా కూడా లెక్క తీసుకుంటే 240 దేశాలు లెక్కల్లో ఉన్నాయి. లిపి లేకుండా, భాష లేకుండా, చదువు లేకుండా, ఇంకా అజ్ఞానములు, అడవి మనుషులలాగా, నరరూప రాక్షసుల్లాగా జీవించే మానవ జాతి ఉన్నటువంటి దేశాలు, ఉనికిలోకి రానటువంటి దేశాలు, ఉనికిలోకి రానటువంటి ప్రాంతాలు, పరిస్థితులు ఇంకా చాలా ప్రపంచములు ఉన్నాయి.
అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచపు దేశాల వాళ్ళు మా దేశం గొప్ప అంటే మా దేశం గొప్పని కొట్టుకుంటూ ఉన్నా, దానివల్ల కూడా సమస్యలు రేగిపోతున్నాయి, పేర్చిలు రేగిపోతున్నాయి. పలానా దేశం వాడు మా రాజ్యం గొప్పది అంటున్నాడు, ఇంకొకరు అంటున్నాడు కాదు మా రాజ్యం గొప్పది, మా దేశంలోనే ఎక్కువ ప్రజలు ఉన్నారు కనుక మా దేశం గొప్పది అంటూ ఉన్నా. దేవుని బిడ్డలారా, ఇది ప్రపంచము నుంచిగా కుటుంబ వ్యవస్థ ఈ భూలోకములో ఆది మానవుడైన ఆదాము నుంచి ప్రారంభమైన తొలి దినాల్లో నుంచే ఆదాము హవ్వల గర్భములో నుంచి వచ్చిన తొలి బిడ్డలైనటువంటి కయ్యేను హెబెలుతోనే పోరాటం ప్రారంభమైంది. వారు కొట్టుకు తెచ్చినట్టుగా మనము చూస్తాం కదా. ఒకడు దేవునికి ఇష్టడు, ఒకడు దేవునికి ఇష్టడు కానటువంటి వారిగా వాళ్ళ జీవితాలు ఉన్నట్టుగా మనము దేవుని వాక్యములో చూస్తున్నాం బిడ్డలారా. అప్పటి నుంచే వ్యవస్థలో మానవ జీవితంలో పోరాటములు దేవుని నేటి వరకు ప్రభువారు చెప్పిన మాట చూస్తే రాజ్యము మీదకి రాజ్యము లేచును. ఒక దేశం అంటే ఒక దేశానికి పడదు, ఆ దేశంతో ఈ దేశం అంటున్నారు మా దేశం గొప్పది, మా దేశం గొప్పదని ఇలాగ దెబ్బలాడుకోవడమే సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు, దేశాధినేతలు, అయ్యో రాజు అనేవాడు ఏం చేయాలి, మంత్రి అనేవాడు ఏం చేయాలి? దేవుని వాక్యములో మనం చూస్తే ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశములో సర్వ విషయములకు శుభం కలుగుతుందని సామెతల గ్రంథకర్త, ప్రసంగి గ్రంథకర్త రాసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, రాజు లేకపోతే దేశాధినేతలు, వారు ప్రధానమంత్రులు కావచ్చు, లేకపోతే అధ్యక్షులు కావచ్చు, గొప్ప గొప్ప మన దేశపు రాజులు, నేతలు, మంత్రులు ఎలాంటి వారైనా కావచ్చు, వారు ఏమై ఉన్నారంటే వారు ఏ దేశానికి రాజు అయినారో, ఏ దేశానికి అధ్యక్షులు అయినారో, ఏ దేశానికి ప్రధానులు అయినారో, ఏ దేశానికి ముఖ్యులై ఉన్నారో వారు ఆ దేశం గురించి శ్రద్ధ తీసుకోవాలంట. శ్రద్ధ తీసుకుంటే శ్రద్ధ తీసుకునే రాజును బట్టి, ఆ ప్రధానిని బట్టి, ఆ అధ్యక్షులను బట్టి ఆ దేశములో అంతా మంచి జరుగుతుంది. మరి ఈరోజు మరి ప్రపంచమంతా కరోనా భయంకరమైన విషరూపము దాల్చింది. అందరిలో భయాందోళన వచ్చేసింది. ఒకరంటే ఒకరికి భయం వేస్తుంది. ఎవరు ముట్టుకుంటే ఎవరి దగ్గర కరోనా ఉన్నది భయాన్ని మొత్తం మీద ప్రతి వ్యక్తిలో తీసుకొచ్చేసింది ప్రపంచం. బిడ్డలారా, మరి ఇప్పుడు శుభంగా ఉందా ప్రపంచం? శుభకరమైన పరిస్థితులు ఉన్నాయా దేశంలో? అంత భయంకరంగా ఉంది. ఎంతో కోలాహలంగా ఆదివారం దేవుని మందిరాలు పండుగలుగా ఉండేవి. తర్వాత ఆదివారం సెలవు కనుక ఆఫ్టర్ చర్చ్ దేవుని మందిరం అయిపోయిన తర్వాత కుటుంబీకులు, భార్య భర్తలు కొంత సమయం వేడుకగా బయటికి వెళ్ళడం, సంతోషంగా గడిపేస్తా ఆ ప్రాంతాలకు వెళ్ళడం, మాల్స్ కు వెళ్ళడం, థియేటర్స్ కు వెళ్ళడం, పార్క్స్ కు వెళ్ళడం, సముద్ర తీరాలకు వెళ్ళడం, చక్కగా సమయాన్ని గడపడం, ఎంతో ఆనందంగా గడిపే ప్రజలు ఈ రోజు ప్రాణభయముతో అందరూ ఎండల్లో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా కూడా ఇది ఏమి ఇంకా సరైనటువంటి కంట్రోల్కి రాలేదు. దీనికి ఏ విధమైనటువంటి మరి మందును లేకపోతే ఇది ఖచ్చితంగా ఆగడానికి, తగ్గడానికి, విడుదల కావడానికి అయినటువంటి సరి అయినటువంటి మందు నివారణ ఇంకా దొరకలేదు. బిడ్డలారా, పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. రాజ్యము మీదకి రాజ్యము లేచు అంటే దేశం మీదకి దేశము లేచు. రష్యా వారి యుద్ధానికి కాలు దూచున్నాడు, చైనా వారి యుద్ధానికి కాలు దూచున్నాడు, అమెరికా వారి యుద్ధానికి కాలు దూచున్నాడు,
రాజ్యము మీదకి రాజ్యము లేచును అని ప్రభువారు ముందుగానే మాట్లాడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కొట్టి చేతులు మర్మయుక్తమైన మాటలు యేసయ్య ఇక్కడ బోధిస్తున్నారు. రాజ్యము మీదకి రాజ్యము లేచు. పరిస్థితులన్నీ బాగుంటే లోకమంతా కన్నుల పండుగగా ఉండేది. ప్రపంచమంతా ఎలా ఉంటుందో రంగుల వరకు అన్ని మనం టెలికాస్ట్ ద్వారా చూసేవాళ్ళం. ఈరోజు
ఏ దేశం నుంచి మరో దేశానికి రావడానికి దారైతే నిలలేదు. అన్ని రాకపోకలు ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విమానం లేని, తిరగడం లేదు. ఎక్కడ వారు అక్కడే గప్చిప్ అయిపోయా, స్ట్రక్ అయిపోయా. అందరికి ఇప్పుడు ఫలానా దేశంలో ఉంటే బాగుంటుంది అనుకునేవారు ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, మా దేశంలో ఉంటే బాగుండని చాలా లేనటువంటి టెన్షన్స్ తో చాలా మంది బలహీనైపోతున్నారు. బిడ్డలారా, పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. పరిస్థితులన్నీ పెద్దగా మారిపోయాయి. కారణం ఏంటో తెలుసా? నువ్వు గమనించవలసినటువంటి వాస్తవ విషయం, సత్యం, యేసు త్వరగా రాబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ సూచనలు ఏంటో చెప్పమన్నారు శిష్యులు. యేసయ్య మట్టినే వారిని విడిచిపెట్టలేదు. ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు ఆయన. ఏమని? జనం మీదకి జనము లేచెను, రాజ్యము మీదకి రాజ్యము వచ్చెను. కనుక ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగరూకులమై, ఒకవేళ మనం అంతగా చదువుకున్న వారికి కాకపోవచ్చు, లేకపోతే లోక జ్ఞానం అంతగా మనకు తెలియకపోవచ్చు. గత దినాల్లో మీతో చెప్పాను కదా, తల్లుల దినోత్సవం రోజు చెప్పాను. సొలొమోను తీర్పు తీర్చాడు ఇద్దరు తల్లులకు తీర్పు తీర్చినప్పుడు, తీర్పు ప్రారంభమైనటువంటి సమయంలో చాలా మంది పెద్ద వాళ్ళు అనుకున్నా, చిన్నోడు బాలుడు, వీడికి ఏం తెలుసని, వీడికి రాజ్య పరిపాలన ఇచ్చారు అని చాలా మంది జ్ఞానములో ఆరితేని వాడు అనుకున్నా. కానీ ప్రియులారా, సొలొమోను జ్ఞానం భౌతిక జ్ఞానం కాదు. సొలొమోను జ్ఞానం చదువుకున్నటువంటి పుస్తకాల జ్ఞానం కాదు. సొలొమోను యొక్క జ్ఞానం పరసంబంధమైనది. దైవ దర్శనము ద్వారా దేవుడే సొలొమోనుకి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి సొలొమోను దేవుని ద్వారా జ్ఞానమును పొందుకుని ఆ ఇద్దరు తల్లుల మధ్య ఉన్నటువంటి ఆ తగాదాకు గొప్ప దైవికమైన జ్ఞానంతో పరిష్కారాన్ని కలుగజేశారు. ఆ ఇరువురు తల్లుల మధ్య ఉన్న సమస్యకు అందరూ అనుకున్నారట, ఇది మామూలు జ్ఞానం కాదు, ఇది వాస్తవంగా దైవ జ్ఞానమని అందరూ తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. నేను ప్రకటించుచున్నది లోక సంబంధమైన జ్ఞానము కాదు. నేను చెప్పుచున్నది ఏదో శరీరాలను సంతోషపెట్టే విషయం కాదు. నేను చెప్పుచున్న విషయాలు కల్పన కథలు కాదు. నేను గత వారి మీద మన జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు తిమోతితో చెప్పారు, ఇదిగో లోకము, క్రైస్తవ్యము, దేవుని సంఘము కల్పనా కథల వైపు తిరిగే కాలం. నిజమే, ఈనాడు వాస్తవ వాక్యము చాలా మందికి అర్థం కావడం లేదు. వాక్యము వినడానికి మనసు లేదు. పనికి రానటువంటి కల్పించినటువంటి కథల వైపు, నవ్వించే మాటల వైపు, కవ్వించే మాటల వైపు ఆకర్షింపబడుతున్నారు తప్ప దేవుని యొక్క వాక్యములో ప్రభువు ఏది బోధిస్తున్నారో, ఏది మనకు మంచిదో, ఏది మనకు హానికరమైందో దేవుని వాక్యము ద్వారా యేసయ్య రూఢి చేసి మనకు బోధిస్తున్నారు. ఈ మాటలు కనుక నీ హృదయం అనే కొలక మీద భద్రపరుచుకున్నావా, ఎప్పటికీ నీ మేలే, ఎప్పటికీ నీ మేలే. ఇప్పుడు వాక్యం మందిరాల్లో దొరకలేదు. ఇది 9వ ఆదివారం. ఏదో ఈ విధంగా ఈ ఉన్న కొద్దిపాటి ప్రభు కనుక్కోపు చూపించిన మార్గాన్ని బట్టి ఈ యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యం మీకు ప్రకటించబడుతుంది. ఏమో భవిష్యత్తులో ఒకవేళ అసలు వాక్యము ప్రకటించడానికి వీలు కాని పరిస్థితులు రావచ్చేమో. పూర్వ భక్తులు పాడేవారు, అంచకాలం అని చెబుతూ ఉంటే
కనిపించక తిరుగుతూ ఉంటే చక్కనైన యేసన్న వాక్యము అక్కలార పాటించకపోతే దిక్కులేని చావయ్యో ఇక మీ తిప్పలు చూడండి. దేవుని వాక్యం దొరుకుతుంది ఏ విధము చేతనైనను. మందిరానికి ఉన్నా ఇదిగో నీ ఇంటిలో ఉండి నీవు దేవుని వాక్యం వినే వాక్యం దొరుకుతుంది. కానీ ఒక రోజు రాబోతుందంట, అది అంచె కాలం, అది ప్రభు రాకడ కాలం, ప్రభు త్వరగా వచ్చేసే సూచనలు కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తలు పాటిస్తూ నీ చెవులతో దేవుని వాక్యం వినడానికైనా చెవులుగా మార్చు. దేవుని వాక్యమును నీ హృదయమనే పలక మీద భద్రపరుచుకోవడానికి ఉపయోగపడే దేవుని మాటలకు నీ హృదయంలో చోటు చేయి. భద్రం చేయి, భద్రం చేయి. కారణం ఏంటో తెలుసా? ఓ సోదరి సోదరుడా, అందుచున్న దేవుని వాక్యం ప్రభు చెప్పారు, యెహోవా మీకు దొరుకు కాలమునందు. ఎప్పుడంట? యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను వెదకుడి. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి. ఆయన ప్రేమేంటో, ఆయన మంచితనం ఏంటో, ఆయన యొక్క కృపేంటో, ఆయన వాత్సల్యత ఏంటో, ఆయనను ప్రేమించే వారి పక్షంగా ఆయన కరుణ ఎంత అపారమైనదిగా 1000 తరముల వరకు కరుణించేదిగా దేవుని కృప ఉంది. అది కావాలా? లేకపోతే ఈ భూలోకములో నిన్ను పాడు చేసే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టి దేవునికి దూరం అయిపోయి దేవుని ఉగ్రతకు గురైపోతావా? ఆలోచన చేయి. ఇక్కడ ప్రభువు చెప్తున్నారు, రాజ్యము మీదకి రాజ్యము లేచును. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. 7వ మాట చెప్పారు. 8వ మాట అక్కడక్కడ కరువులు. దేవుని బిడ్డలు వింటున్నారా? ఎన్నోసార్లు ఈ 24వ అధ్యాయం చదువు చాలాసార్లు జరుగుతాను, కానీ ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ యేసయ్య జోడి చేశారో, చాలా ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభువు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ దేవుని బిడ్డలారా, యేసయ్య రాకడ సూచనల టైంలో మరో ప్రాముఖ్యమైన గుర్తేంటంటే అక్కడక్కడ ఏంటి? కరువులు. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అక్కడక్కడ కరువులను. ఎప్పుడో మన చిన్నప్పుడు మన భారతదేశం పేద దేశం అనేవా. ఈ మధ్య కాలంలో పర్లేదు, భారతదేశం కూడా ప్రపంచ దేశాలలో గొప్ప దేశంగా పోటీ పడుతుంది అని అనుకుంటూ అందరూ సంతోషిస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో భయంకరమైన కరోనా వచ్చి ప్రపంచాన్ని కాదు మన భారతదేశాన్ని కుదిరి చేసేసింది. మన భారతదేశపు ప్రభుత్వం, భారతదేశపు ప్రధానులు, హైకమాండ్స్ వారు ఎలా వీటన్నిటికీ పరిష్కారం తీసుకోవాలి? డబ్బు పరిష్కారం ఇస్తుందా? డబ్బు పరిష్కారం ఇవ్వటం లేదు. డబ్బు ఈ తెలుగు పరిష్కారమా? లేదు లేదు. మీరు కనిపెడితే ఎన్ని కోట్లు ఇస్తాం, ఎవరు కనిపెడితే వారికి అన్ని కోట్లు ఇస్తామంటుంది ప్రపంచ దేశాలంతా కూడా. కానీ ప్రియులారా, ఇంకా ప్రమాణం నవంబర్లో ప్రారంభమైంది కరోనా అనే మాట. ఎప్పటికి రమాణం 7 నెలలు అయిపోతుంది కరోనా మాట ప్రారంభమై. అది ప్రపంచమంతా పాకుతుంది, కానీ దీనికి ఇంకా విరుగుడు దొరకలేదు. ఇది ఎలా ఉండగా బిడ్డలారా, అనేక ప్రాంతాలు చెప్తున్నారు కదా, ఏదో మన ప్రాంతాలు ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలో కొంచెం పంటలు పండే ప్రాంతాలు కనుక ఏ పంటలు పండించాలన్నా పండుతాయి కనుక, లేకపోతే కొందరు
విదేశాలు వెళ్ళి వచ్చి కొద్ది గొప్ప సంపాదించుకున్నారు కనుక కొంచెం అందరూ పచ్చగా కనబడుతున్నారు. కానీ ప్రియులారా, ఈ యొక్క 2-3 జిల్లాలు దాటి ఇక వేరొక జిల్లాలకు గనక మనం కొంచెం ఏజెన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, కోయవారు, లంబాడిస్వారు, ఇలాంటి జంగిల్ పీపుల్స్ మధ్యకి వెళ్తే వారికి ఇంకా సరి అయినటువంటి నాగరికత లేదు, వారికి ఇంకా సరైన వస్త్రధారణ లేదు, సరి అయినటువంటి ఇల్లు లేవు, సరి అయిన పరిస్థితులు లేవు. రాత్రికాల సమయాల్లో వారికి ఎలక్ట్రిసిటీ అవకాశం ఉండదు, కరెంటు ఉండదు, ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూసాం కదా. మొన్న వరంలో అడవిలో ఉన్నటువంటి పులులు, ఏనుగులన్నీ కూడా రోడ్ల మీద కొట్టేసి తిరుగుతున్నాయి. మరి వాటికి ఏం ప్రమాదం వచ్చిందో దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడక్కడ కాలువలు. మనం అనుకుంటున్నాం మన యొక్క ప్రభుత్వం వారు, మన యొక్క పలానా పెద్దవారు, పలానా ధనికులు కూరగాయలు ఇచ్చారు, లేదా పలానా వారు ఆ పాలు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, ఇచ్చారని మన ప్రాంతంలో మనం సంతోషిస్తున్నాం. కానీ అసలు ఏమి అందక ఉన్నది అయిపోయి ఆహారం లేక అనేక మంది ఆకలితో కరువుతో కొట్టిమిట్టులాడుచున్నటువంటి ఎన్నో జిల్లాలు, ప్రాంతాలు మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, యావత్ భారతదేశంలో అనేక మంది కరువుతో కొట్టుకుంటున్నారు. ప్రపంచ దేశంలో అనేక మంది ఆహారం లేక కరువుతో కొట్టుకుంటున్నారు. మీరు చూడండి, ప్రయాణాలు కనుక చేస్తే రోడ్ల మీద, కార్ల మీద, వేరు వేరు ప్రాంతాలకు వెళ్తే అనేక మంది రోగ భయం కంటే ఆహారం లేక కరువుతో చచ్చిపోతున్నారు. ఎన్నో మరణాలు లెక్కల్లోకి రావడం లేదు, చాలా మరణాలు లెక్కలోకి రావడం లేదు. ఆఖరికి మనుషులు చనిపోతే ఆ ప్రయాణాలు చేసేవారు ఏమి చేయడంతో ఇక మూటగట్టేసి ఏ డొంకల్లోకో లేకపోతే కాలంలోకి గెంటేసి దయాదాక్షణ్యాలు లేవు, ప్రేమ లేదు, జాలి లేదు. నా యేసయ్య చెప్పాడు ఏమని? ఇదిగో అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేదు, దయాదాక్షణ్యం లేవు. వాళ్ళు చేస్తే తెచ్చారు, నేను బాగుండాలి. చూచారా ఎలా మారిపోతుందో కాలం. ఇక్కడ ఏమేమి మనం మాట్లాడుకుంటున్నామో ప్రభు చెప్పిన మాటలు అవన్నీ ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. అక్కడక్కడ కరువులు అంటండి. కరువు వస్తే దేవుని బిడ్డలారా మనుషులు చచ్చిపోతారు. తెగులు వస్తే మనుషులు చచ్చిపోతున్నారు. ఎప్పటికీ కరోనా వలన ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు క్షణ క్షణం టీవీ మనకు చెప్తుంది. ఎంతమంది రోగానికి గురయ్యారో టీవీలో వార్తలు చూస్తే చెప్పేస్తూ ఉంది. అవలవలుగా ఇంకా రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు, రకరకాలైనటువంటి మరి అవసరార్థమైనటువంటివి అందుబాటులో లేనటువంటి లేదంటే కరువులు. దేవుని బిడ్డలారా అక్కడక్కడ కరువులంతా ప్రభు రాకడ సూచనల్లో ఇదొక్క ప్రాముఖ్యమైనటువంటిది. ఏంటంటే కరువు. దేవుని మహాకృప చేత దేవుని బిడ్డలారా 60 దినాల నుంచి మనం ఎండ్లలోనే ఉన్నాం. దేవుడు మనకు ఆహారం ఇస్తున్నా, దేవుని బిడ్డలారా వస్త్రం ఇచ్చారు, నివాసం ఇచ్చారు, త్రాగడానికి నీళ్ళు ఇస్తున్నా, కాపాడుకుంటూ వస్తున్నా. కరోనా నేటి వరకు మన దరిచేరకుండా మనల్ని భద్రపరుస్తున్నా. ఆ ప్రేమ గల దేవునికి నువ్వు ఏమి చెప్పగలుగుతున్నా, ఏమి ఇవ్వగలుగుతున్నా, ఏం చేయగలుగుతున్నా? కనీసం ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పొచ్చుకున్నావా? థ్యాంక్స్ చెప్పగలుగుతున్నావా? కృతజ్ఞత చెప్పగలుగుతున్నావా? ప్రభువా నిన్నటి దినం అయిపోయింది, మళ్ళా ఈ శుభోదయం ఇచ్చావు. ఈ పగలు పరిస్థితులు భిన్నంగా అననుకూలంగా ఉన్నప్పటికీ నిన్ను ఆరాధించుకునే ఈ గొప్ప భాగ్యం
నా ఇంట్లో నాకు ఇచ్చావు ప్రభువా. ఇదిగో నా సేవకుడు దూరంగా ఉన్నప్పటికీ ఈ విధమైనటువంటి వసతి ద్వారా వారి మాటలు వినే భాగ్యం నాకు ఇచ్చి నా కుటుంబాన్ని, నా భర్తను, నా భార్యను, నా పిల్లలను, నా తల్లిదండ్రులను, నా కుటుంబం అంతా కలిసి ఇదిగో దేవుణ్ణి సంఘంగా చేశావు. ఎంత ధన్యత ప్రభు అని ప్రభువుకి నిజంగా థ్యాంక్స్ చెప్పగలవా? కృతజ్ఞత చెప్పగలుగుతున్నావా? నేను ముగిస్తూ ఉన్నాను, సమయమైంది. ఈరోజు 3 ప్రాముఖ్యమైన విషయాలు. యేసయ్య పలికిన మాటలు, జనం మీదకి జనము లేచును, రాజ్యము మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ కరువులట. ప్రియులారా, ఈరోజు మంచి ఆహారాన్ని నీవు కలిగి ఉంటే యేసయ్యకు వందనాలు చెప్పు. ప్రభువా, నాకు చక్కని ఆహారం ఇచ్చి నా కడుపు నింపుతున్నావు, నీకు వందనాలు ప్రభువా. కానీ చాలా చోట్ల వింటున్నాం, అనేక మంది కరువు పాలైపోతున్నారంట, ఆహారం లేదంట, అనేక మందికి నీళ్లు లేవంట. అలాంటి వారిపై నీ దయ చూపించు ప్రభువా, నీ కరుణ చూపించు ప్రభువా అని దేవుడు బిడ్డలారా, దేవునికి మనము ప్రార్థన చేద్దామా? కేవలం ఏదో ప్రతిసారి నేనే బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, లేకపోతే ఇంకా ఏదేదో కేవలం స్వార్థ పూరితమైనటువంటి నీ సొంత విషయం మాత్రమే ప్రార్థన చేస్తుంటే ఆపు నీ ప్రార్థన. నీ తోటి వారి కొరకు ప్రార్థన చేయి, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి, నీ బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేయి, నీతో మాట్లాడినటువంటి నీ శత్రువు కొరకు కూడా ప్రార్థన చేయి, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చేయి, నీ రాష్ట్రం కొరకు, నీ దేశం కొరకు, ప్రపంచం కొరకు, ఆయా భాషలు మాట్లాడే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీకు మంచి చేస్తుంది. బొల్లు రాబోతుగా దేవుని బిడ్డలారా, నీకోసం ప్రార్థన చేసుకోవద్దని నేను చెప్తున్నా. అనేక సార్లు నా ఇంటిని దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా బంధువులు దీవించు, నా సంఘాన్ని దీవించు, నా సేవకుని దీవించు, నా దైవజను దీవించి ప్రార్థన చేస్తున్న మంచి ప్రార్థనే. కానీ అదిగో ఒక ప్రక్క రాజ్యాల మీదకి రాజ్యాలు లేచిపోతున్నాయి, యుద్ధాలకు కాదుతున్నా. ఒక ప్రక్క జనం మీదకి జనం, కుటుంబాల్లో శాంతి లేదు. ఒక ప్రక్క కరువులు, ఆహారం లేక అలవటించి చచ్చిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన దినాల్లో ప్రభువు నీకు తెలియపరుచుతున్న సమాచారం, ఆయన రాకడ బహు సమీపంగా ఉందని ప్రభు నీతో నాతో చెప్తూ ఉండగా, దయచేసి నీలో నాలో ఉన్నటువంటి ప్రతి అహంకార బుద్ధిని దూరం చేసి దేవుని ఎదుట నిన్ను నీవు, నన్ను నేను ఒప్పుకోలు చేసుకుని, తగ్గించుకుని, యథార్థ హృదయముతో మన దాహమును తీర్చగలిగిన, మన ఆహారమును మనకిచ్చి మనల్ని పోషింపగలిగినటువంటి ఆ గొప్ప దేవునికి ప్రార్థించి, ఆశ్చర్యకరుడా ఆలోచన ప్రార్థన ఒక పల్లవని చరణాన్ని పాడి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఉండండి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. విత్తని
సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. దయచేసి ఈ ముగింపు సమయాన్న ప్రభు నేను బలపరచబోతున్నారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించింది. మహాపరిశుద్ధుగా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, అత్యున్నతమైన కృప కొరకు వందనాలు యేసయ్యా. నీ రాకడ విషయాలు చెప్పటం ఏ మనుషుల వల్ల కాదు. అందుకనే మీరే మాకు చాలా స్పష్టంగా బోధిస్తున్న నీ దివ్య వాక్కులు కొరకు వందనాలు. నిజమే తండ్రి, ఇదిగో ప్రపంచమంతా ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా, నేటి వరకు మీరు మా పక్షమున చూపించిన కృపను బట్టి, మీ దక్షిణ హస్తమును బట్టి ఆరోగ్యం కలిగి, ఆహారం కలిగి, వస్త్రము కలిగి, నివాసము కలిగి క్షేమస్థితిలో ఉన్నాం. అందుకు ప్రత్యేకంగా మీకు ట్యాక్స్ చెప్తున్నాం ప్రభువా, వందనాలు చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ ప్రభువా, అనేక ప్రాంతాల్లో చాలా మంది మీద కరువు ఏర్పాటు చేస్తుంది. సమయానికి వారికి ఆహారం లేదు, నీళ్లు లేదు. అనేక మంది ఆకలిని తట్టుకోలేక చచ్చిపోతున్నటువంటి వారి అందరూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా, ప్రపంచము మా దేశమును కనికరించండి. మీరు చెప్పారు, ఇదిగో నా మందిరములో నుండి మీరు ప్రార్థిస్తుంటే మీ ప్రార్థన వింటున్నాను, నా చెవి యొప్పి ఉన్నానని చెప్పారు. మీ వైపు నా కను దృష్టి ఉంది అని చెప్పారు. నా పేరు పెట్టబడిన నా జనులారా, మిమ్మల్ని మీరు తగ్గించుకుని ప్రార్థిస్తే ప్రార్థన వింటానన్న ప్రభువా, మీ దేశమును స్వస్థపరుస్తానని చెప్పినటువంటి దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నా. ఒక ప్రక్క రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది, జనం మీదకి జనము లేస్తున్నారు. ఒక ప్రక్క కరువుల గురించి వింటున్నాం. వీటన్నిటిని బట్టి ప్రభువా, నీ రాకడ కొరకైనటువంటి దైవికమైన సిద్ధపాటు మాకందరికీ నేర్పించి, ఏదో కేవలం అనుదినం చేసి మా స్వార్థపూరితమైన ప్రార్థనలు కాదు ప్రభువా, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించమని చెప్పిన ప్రభువా, మేము అలా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మాకు తెలియకుండా కష్టములు, కన్నీళ్లలో, కరువుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, చెప్పుకోలేని సమస్యల్లో పడి ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తండి. అలాంటి వారికి ఆహారం ఇవ్వండి, నెమ్మదిని చేకూర్చండి. నిజమైన నీ ప్రేమను కనుపరిచి ప్రభువా, దైవికమైన భయములు, భక్తులు, విశ్వాసములు మేము కొనసాగుటకు మీరు మాకు నేర్పించండి. నీకు వందనాలు తెలియజేస్తూ సంఘమైన నీ ప్రియ పిల్లలందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలను పొందండి. బహుత్వరిగతిలో పరిస్థితులను యథాస్థానంలోకి తీసుకురండి. నీ కార్యములకు ఏ విధమైన అడ్డులు, ఆటంకాలు లేకుండా, ఎవరు అడ్డుగా ఆటంకముగా నిలబడకుండా మీరే సర్వాధికారిగా నిలబడి సమస్తమును మీ స్వాధీనములకు తీసుకోండి. కూడిన ప్రజలందరి పేరు ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. ఎత్తబడిన మాటలు బిడ్డల అందరి హృదయాల్లో మీరు నాటింప చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం దేవుని బిడ్డలారా మీకు, మీ కుటుంబాలకు, మీ పరిస్థితులన్నిటికీ ప్రభు మనకి ఇచ్చిన సంఘములకును, దైవజనులకి, దైవజనులకు, బిడ్డలకు, యావత్ క్రైస్తవ లోకమంతటికి
ప్రభు రాకడ పర్యంతరం సర్వదా తోడైయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని బిడ్డలారా, ఆరాధన ముగించబడింది. చాలా విలువైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని వింటూ మీ తోటి వారికి తెలియపరచడానికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాట్సాప్ ద్వారా తెలియపరచండి. మన యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు, చిట్టిబాబు వడ్డీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అనే పేరు పెడితే మన యూట్యూబ్ టెలికాస్ట్ అవుతుంది. అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీకు ఏదైనా వ్యక్తిగత అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. నేనే నేరుగా మీతో మాట్లాడతాను. నా ఫోన్ నెంబర్స్ చెప్తున్నాను మళ్ళా. మొదటి నెంబరు 9949949517, రెండవది 9493249517. ఈ నెంబర్లకు ఎనీ టైం మీరు ఫోన్ చేయండి. మీకు అందుబాటులో ఉంటాం, మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక.